మీరు ఒక మంచి మైలేజ్ ఇచ్చే కారుని చూస్తుంటే, అది కూడా హ్యాచ్‌బ్యాక్. చూడ్డానికి బావుండాలి. రీజనబుల్ ప్రైస్ ఉండాలి. బట్ చూసేకి ప్రీమియం లాగుండాలి. మైలేజ్‌లో కాంప్రమైజ్ కాకూడదు. నాకు చాలా మంచి మైలేజ్ వచ్చే కారే కావాలి. నా ప్రిఫరెన్స్ మైలేజ్ మాత్రమే. అన్నప్పుడు మీ బడ్జెట్ 5.8 లాక్స్ నుంచి స్టార్ట్ అయితే, ఒక మంచి కారుంది. మంచి మైలేజ్ ఇచ్చే కారు. మారుతి సుజుకి స్విఫ్ట్ 5.8 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మైలేజ్ అంటే చాలా బావుంటుందది. సో, చూడ్డానికి గూడా చాలా బావుంటుంది. స్విఫ్ట్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో, ఈ లేటెస్ట్ వెర్షన్ కూడా చాలా బావుంది. నాకైతే నచ్చింది. ప్రీవియస్ వెర్షన్స్‌కున్న లుక్ కన్నా ఈ లుక్ చాలా బావుంది. కొందరికి నచ్చకపోవచ్చు. బట్ ఇట్స్ పర్సనల్ ప్రిఫరెన్స్ చాయిస్. సో, లుక్ అయితే నాకైతే చాలా నచ్చింది. అంతే కాకుండా ఇది ఇంజిన్‌లో కూడా చేంజెస్ చేశారిప్పుడు. 3 సిలిండర్స్ అయిందిప్పుడు. ముందు 4 సిలిండర్స్ ఉండేది. ఇప్పుడు 3 సిలిండర్స్ చేశారు. ఎందుకంటే మైలేజ్ ఎక్కువ రావాలని. ప్లస్ ఫ్యూచర్‌లో వాళ్ళు హైబ్రిడ్ గూడా ఇంట్రొడ్యూస్ చేయాలని వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి ఈ 2 వాళ్ళు మైండ్‌లో పెట్టుకొని 4 సిలిండర్స్ నుంచి 3 సిలిండర్స్ చేశారనమాట. సో, దాంతో కొద్దిగా మైలేజ్ గూడా పెరిగిందిప్పుడు. సో, దట్ ఈస్ వై ఇప్పుడు ఒక సిలిండర్ తగ్గడానికి కారణం అదనమాట. మేబీ ఇంకొన్ని రోజుల తర్వాత మేబీ నెలలు కావచ్చు. మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ టైమ్ లైన్. సో, వాళ్ళు స్విఫ్ట్‌లో గూడా హైబ్రిడ్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. సో, అది ఇంకా మైలేజ్ ఎక్కువొచ్చే అవకాశాలున్నాయి. సో, ఇప్పటికైతే మంచి మైలేజ్ ఇచ్చే హ్యాచ్‌బ్యాక్ అయితే స్విఫ్ట్ చాలా బావుంటుంది. మీకు సిటీకైనా గానీ లోకల్‌లో ఎక్కడైనా తిరుక్కోవడానికి మంచి కార్ ఇది. చాలా బావుంటది. సో, మీరు టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా మంచిగా ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు గూడా ఉన్నాయన్నమాట. మీరవి గూడా చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు. సో, మీ మీ రిక్వైర్మెంట్ ప్రకారమే మంచిగా మైలేజ్ ఇచ్చే కారు, చూడ్డానికి బావుండే కారు, చూడ్డానికి ప్రీమియంగా ఉన్న కారు, రీజనబుల్ రేట్‌లో 5.8 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది. ఏజీఎస్ అంటారు. ఏఎంటీ అని కూడా అంటారు. సో, అది కూడా ఒక ఆప్షన్ ఉంది మీకు. నాకు మాన్యువల్ అంటే నచ్చదు. నాకు ఆటోమేటిక్కే కావాలి. సో, ఈ గేరు, ఈ క్లచ్చు ఇదంతా తలకాయ నొప్పెందుకు? డ్రైవ్ చేసేటప్పుడు ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా డ్రైవ్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఏఎంటీ ఆప్షన్ కూడా ఉందనమాట. సో, మీరు టెస్ట్ డ్రైవ్ చేశారంటే తెలుస్తుంది మీకు మాన్యువల్ నచ్చుతుందా? ఆటోమేటిక్ బావుంటుందా అని టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకేది నచ్చుతుందో దాన్ని చేసుకోండి. ఈ ఇంజిను ఆల్రెడీ చెప్పినట్లుగా 1.2 లీటర్ అనమాట. 1200 సీసీ 3 సిలిండర్ ఇంజిను పెట్రోల్ వన్. మీకింకా మైలేజ్ ఎక్కువ కావాలంటే వీళ్ళు సీఎన్‌జీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అందులో ఇంగా ఎక్కువ మైలేజ్ వస్తుంది. సో, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు, ఎంత ఎక్కువ వాడతాను అనే దానిపైన డిపెండ్ అయి ఉంటది. సో, మీరు తక్కువ దూరమే వెళ్ళేటుంటే పెట్రోల్ సరిపోద్ది. చాలా ఎక్కువ నాది రన్నింగ్ అంటే మీరు సీఎన్‌జీ కూడా ట్రై చేయొచ్చనమాట. సో, సీఎన్‌జీలో ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది. కాకపోతే బూట్ స్పేస్ కాస్త తగ్గుతుంది. అది కాస్త మైండ్‌లో పెట్టుకొని మీరు డెసిషన్ తీసుకోండి.